జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య అని కామెంట్ చేయండి. ఏ పబ్బు చూసినా, ఎక్కడ చూసినా, ఏ ఈవెంట్ చూసినా, ఏ పార్టీ చూసినా మనకు వినపడే ఒకటే పేరు జై బాలయ్య. సో అలాంటి బాలయ్య పేరుని చెడగొడుతున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు మహారాజ్ నుంచి తబిడి దిబిడి సాంగ్ అయితే పర్లేదు అనిపించింది అనమాట. సాంగ్ అయితే చాలా బాగుంది, కానీ స్టెప్సే కాంట్రవర్సీకి క్రియేట్ అవుతుంది అనమాట. సో బాబు చెప్తారు కానీ ఫాలో అవ్వరని చెప్పేసి. సో అలా ఎందుకన్నారంటే తనకు భగవంత్ కేసర్లో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. దాని తర్వాత మూవీనే ఇదే దబిడి దిబిడి సాంగ్. సో హీరోయిన్ అంటే ఎవరైతే ఊర్వశి రౌతలే ఉన్నారో ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయడం కానీ, తర్వాత జైల్లో అంటే సో ప్యాంటీని గుంజడం కానీ, ఇలాంటి చాలా ఉన్నాయన్నమాట. కొరియోగ్రాఫర్ విజయ్ శేఖర్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. డి కొరియోగ్రాఫర్ తనే అని చెప్పుకోవచ్చు. సో అలాంటి కొరియోగ్రాఫర్ ఇలా చేస్తారని ఎవరు అనుకోరు. ఆల్రెడీ సితార్ సాంగ్ కూడా తనే చేశారు. సో మిస్టర్ బచ్చన్ లో ఎంత ట్రోలింగ్ అయిందో మనకు అందరికి తెలిసిందనమాట. సో రవితేజ గారిని కూడా ట్రోల్ చేయడం జరిగింది. సో కొరియోగ్రాఫర్ అయితే ఇతనే చెప్పుకోవచ్చు. తర్వాత ఫీలింగ్ సాంగ్స్ పుష్పలో కూడా సో కొన్ని సాంగ్స్ అయితే ట్రోలింగ్ గురయ్యాయి. అక్కడ మూడు పిల్లల క్యారెక్టర్ ఉంది కాబట్టి అంతగా ఎవరు పట్టించుకోలేదు. కానీ మిస్టర్ బచ్చన్ లో ఎంత ట్రోల్ అయిందో మీకు తెలుసు. సో ఇప్పుడు దబిడి దిబిడి సాంగ్ కూడా అట్లనే అవుతుంది అనమాట. బాబు చెప్తారు, బాలయ్య బాబు చెప్తారులే అని పాటించారు అని చెప్పేసి. అది ఎలా ఎందుకంటున్నారంటే, సో భగవంత్ కేసర్లు ఉన్నాయి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడారు, కానీ ఇక్కడ ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదంతా బాలయ్య బాబు గారు అంత తన వల్ల అయితే కాదు. సో ఇక్కడ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో సో ఇదంతా కొరియోగ్రాఫర్ మిస్టేక్ అని నేను చెప్తాను అనమాట. సో కొరియోగ్రఫీ ఏ చేయమంటే అది చేయాలి. కాకపోతే వీళ్ళు కూడా రిజెక్ట్ చేయొచ్చు, కానీ చేయలేకపోవడమే మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలా జరిగితే ఇక మొత్తం అస్సామే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. సో బాలయ్య బాబు గారు ఎంత మంచి పేరు ఉందో తెలుసు. తన ఒక ఎమ్మెల్యే. సో అంతే హిందూపురానికి తన ఎమ్మెల్యే అనమాట. సో ఇంకా తన మీద తన రెస్పెక్ట్ చాలా ఉంటుంది. సో తను అభిమాని కొడతారులే కానీ అంటే ప్రేమ కొడతారనే ఒక అంటే అలా చెప్తారనమాట. కొట్టినా ప్రేమ కొడతారని చాలా మంది అనుకుంటారు. సో అదే నిజం. సో తన మీద ఇలాంటి అభాండాలు వేస్తున్నారంటే దానికి కారణం విజయ్ శేఖర్ మాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో సో దానికి డ్రా అండ్ డస్టిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటివి సో ఇప్పుడు సినిమాలో లేకుండా చూసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నాగరాజు రాథోడ్ రివ్యూస్.